This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కొంతకాలం క్రితం హైదరాబాద్ నగరంలో పురాతన మెట్ల బావిని ప్రభుత్వం వెలికితీసి అభివృద్ధి చేసిన విషయం విన్నాం. దానికి యునెస్కో గుర్తింపు కూడా వచ్చింది. మరి ఇట్లాంటి ప్రాముఖ్యత కలిగిన మెట్ల బావి హైదరాబాద్ మినహా మరెక్కడైనా ఉందా? ఉంటే కాకతీయ నగరంలో ఉందనే సమాధానం వస్తోంది. ఓర్గల్లులో 100 ఏళ్ల క్రితమే కాకతీయులు నిర్మించిన మెట్ల బావి గురించి ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉప్పల్ మండలంలోని రామంతపూర్ పెద్ద చెరువు వాస్తవానికి ఒకప్పుడు 51 ఎకరాల్లో విస్తరించి ఉండేది. తాగునీటి, సాగునీటికి అనువుగా ఉండటమే కాకుండా మత్స్యకారులకు ఉపాధి అందించేది. అయితే దినదినాభివృద్ధితో పెరుగుతోన్న హైదరాబాద్ జనాభా అవసరాలకు తగ్గట్టుగా రామంతపూర్ పెద్ద చెరువు స్థలం కబ్జా అవుతూ వచ్చింది. 51 ఎకరాల విస్తీర్ణం నుంచి ప్రస్తుతం 15 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. మిగతా స్థలమంతా కబ్జాలకు గురై నిర్మాణాలు చేపట్టారు. చెరువు స్థలం కబ్జాకు గురి కావడమే కాదు, చెరువులోకి వర్షపు నీరు రాకుండా అడ్డంగా భారీ నిర్మాణాలు చేపట్టారు. ఇవన్నీ ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లోనే జరిగిన అక్రమ నిర్మాణాలు. కాకపోతే ఆ రోజుల్లో ఎవరు అడిగేవారు లేరన్నట్లు, కాసులకు కక్కుర్తిపడి చూసి చూడనట్లు వ్యవహరించారు. ఫలితంగా 51 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన రామంతపూర్ పెద్ద చెరువు ప్రస్తుతం 15 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా వర్షాలు కురిసినప్పుడు అక్కడ నిర్మించిన ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఈ కబ్జాల కారణంగా సమీపంలోని ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం హైడ్రా ఏర్పాటు తర్వాత చెరువులు, నాలలపై ఆక్రమణలపై అధికారులు దృష్టి పెట్టారు. దీంతో రామంతపూర్ పెద్ద చెరువు పరిసరాల్లోని నివాసితులు కూడా ఇక్కడి అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోరుతున్నారు. పరిస్థితి ఏ విధంగా మారిందంటే, అక్రమ నిర్మాణాల కారణంగా సమీపంలోని సక్రమ నిర్మాణాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ప్రతి ఏటా ఇదే తరహా ఇబ్బంది ఎదుర్కొంటున్న స్థానికులు ఇక్కడ చెరువులోని కబ్జాలను తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వీరి వాదన ఇలా ఉంటే, చెరువు స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వారిలో కొంతమంది కావాలని కబ్జా చేసిన వారున్నారు. కొంతమంది ఇతరుల బలంతో కబ్జా చేశారు. మరికొంతమంది మాత్రం డబ్బులిచ్చి స్థలాలు కొనుగోలు చేశారు. ఏ తరహాలో నిర్మాణాలు చేపట్టినప్పటికీ అవన్నీ చెరువు స్థలాన్ని ఆక్రమించి వెలిసిన నిర్మాణాలే కావడంతో అనుమతులు ఉన్నాయా లేవా, బ్యాంక్ లోన్ ఉందా లేదా అనే విషయాల జోలికి కూడా హైడ్రా అధికారులు పోవడం లేదు. కాబట్టి తమ నిర్మాణాలను కూల్చివేస్తారన్న భయంతో క్షణముఖ యుగంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు రామంతపూర్ పెద్ద చెరువులో ఇల్లు నిర్మించుకున్నవారు. చూడాలి మరి హైడ్రా అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో.